ఇప్పుడు ఆర్జీవి గారు కూడా రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తారు, నమ్మితే నమ్ముతారు లేకపోవట్లేదు మీకేంటి అని చెప్పేసి. సో దీనికి మీ ఒపీనియన్ ఏంటి? దేవుడు అంటే నమ్మకం లేదని ఆయన పర్సనల్గా అన్నాడన్నా. దేవుడి గురించి ఆయన మాట్లాడలేదు కదా, అది నేను అంటాను. దేవుడు అంటే ఆయనకి నమ్మకం లేదు. ఏంటంటే అక్కడ ఈవెంట్ జరిగిందనే కానీ ఆయన మూమెంట్ అంతా ఎక్కడో ఉంది. ఆ ఈవెంట్ ఎక్కడ పెట్టాలనుకున్నాడో ఏమో అయిందో మరి మరి ఏదైనా రాజకీయ ఒత్తిడా ఏందనేది అర్థం కాలేదు. ఆ ఈవెంట్ అనేది అక్కడ జరగడం ఆయనకి ఇష్టం లేదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఆ ఫీలింగ్లో కొద్దిగా వచ్చిన మాట అంతే. అది కూడా ఏదో దేవుడు ఆయనకి నమ్మకం లేదన్నా. చాలా మంది ఉంటారు, మన హిందువుల్లో చాలా మందికి నమ్మకం లేదని చాలా మంది ఉంటారు. కానీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు మూమెంట్ వేరే ఉంటుంది. అవన్నీ ఎందుకన్నా మనకి ఆయన తీస్తున్నాడు. ఒక దేవుడి గురించి, ఒక పూర్వకాల చరిత్ర గురించి, దేవుళ్ళ గురించి ఇంకా బతికి ఉన్నారు మన వాళ్ళకి మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే రాజమౌళి వాళ్ళే. ఆయన అంటానికి లేదు, ఆయన ఆ ఉద్దేశం లేదు అసలు. అది అంటే దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు మీరు దేవుడి మీదనే సినిమాలు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నా, మరి అప్పుడెందుకు గుర్తు రాలేదని చెప్పి దేవుళ్ళ మీద సినిమాలు కాదన్నది చరిత్రలు, మన పాతకాల చరిత్రలు. ఎవరో నలుగురు చెప్పలేరు. ఇంకా పోయే ఉన్న కాలంలో సినిమాలు చూసి తెలుసుకోవడం తప్ప మన పుస్తకాల్లో లేవు, దేనిలోనూ లేవు. మన వాళ్ళు పోరాటం ఏం చేస్తున్నారు, మన కథలు రాయండి, మన పిల్లలకి మన పుస్తకాల మీద చదివేంటారు. నాయన మన పాత కథలు చెప్పండి అంటే ఎవట్లా అమెరికాలో ఏం ఊడిపోయినాయి అయ్యే పెడుతున్నారు ఇప్పుడు అన్నీ. కాబట్టి ఈయన ఇంకా సినిమా తీస్తున్నాడంటే అదొక చరిత్ర. రాజమౌళి గారికి ఒక పేరు అది, ఓకేనా. అందువల్ల ఆయన ఏదో దేవుణ్ణి అన్నాడని చెప్పేసి దాన్ని హిందూ సంఘాలు ఎవరో అంత పెద్దగా చేయట్లేదు. చిన్న వాళ్ళు ఉంటారు కదా యాంటీ బ్యాచ్, ఏదో బేబే అంటున్నారు తప్ప దాని గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో 2-3 కేసులు పెట్టామన్నారు కానీ అంత ఎఫెక్ట్ అనేది ఉండదన్న. అంటే ఒకవేళ బై మిస్టేక్లు అన్నా కూడా బయటికి మరి ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు బయటకు వచ్చి కనీసం క్షమాపణ కూడా చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు అన్న. సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తలేదన్న. మీరు ఏమని అనుకోండి, పెద్ద వాళ్ళు సోషల్ మీడియాలో చూడటం మానేశారు. ఏదైనా పెద్ద న్యూస్ ఛానల్ మట్టికే చూస్తున్నారు. ఏంటంటే సోషల్ మీడియా చూస్తుంటే వాళ్ళకు మైండ్ సెట్ అనేది పాడైపోతుంది అని చాలామంది పెద్దవాళ్ళు అన్నారు. అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేది హీరోలు కానీ ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ చూడటం అనేది తగ్గించారు, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఆ విషయం అంత ఉండదు. ఏదో పోలీస్ కేసులు అన్నారు, ఆ సమాచారం కూడా ఇంకా ఆయనకు అందు ఉండదు. కాబట్టి ఆయన స్పందించలేదు. కంపల్సరిగా స్పందిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుతో సినిమాతో మరో హనుమంతుడు, మరో శివాయనం, మరో వారణాసిని మనకు చూపిపోతున్నాడు. భయపడేది ఏం లేదు, తగ్గేది ఏం లేదు. ఇప్పుడు రాజమౌళి గారికి ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, నమ్మితే నమ్ముతారు లేకపోతే మీకేంటి అని చెప్పేసి. అండ్ ఆయన ఎదుగుదల చూడలేక కొంతమంది ఈ విధంగా కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా అంటారు. ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళింది ఆ విషయం, మాట్లాడారా, స్పందించాడా? తీట్లో అట్టయితే పర్లే మరి వెళ్ళిద్దట. రాజమౌళి గారి దగ్గరికి కొద్దిగా అన్ని ఉండిద్ది లింక్. ఇక రేపు ఎల్లుండో స్పందించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈయన గట్టిగా వేసాడు కదా దెబ్బ, ఆయన స్మాల్గా ఎట్లా చెప్పాలో అక్కడ చెప్పేస్తాడు. ఇబ్బంది ఏం లేదండి, రేపు ఎల్లుండో తేలిపోయింది. అది క్లారిటీ వచ్చింది. మొత్తానికి సినిమాని బాయ్కాట్ చేయడం మాత్రం తప్పు అంటారు. ఎవరు చేయలేరన్న, ఎవరన్నా చేసేది బైకౌట్ చేసేది ఎవరు చేయలేరు, ఓకేనా. తెలుగువాడి దెబ్బ ఇంకా తెలియదేమో, ఇప్పుడే బయటికి వెళ్తుంది, రేపు అఖండాతో తెలిసిద్ది. ఇంకా మా మహేష్ బాబు దెబ్బ అంటే ఇంకా వేరే ఉంటుంది. ఆయన జోలికి ఎవడో వెళ్ళడు, ముఖ్యంగా రాజమౌళి జోలికి. రాజమౌళి మహేష్ బాబు పక్కన ఉండారని వాళ్ళ జోలికి ఎవ్వరు వెళ్ళరన్న. 2 రోజులు ఇవాళ మన ఆయన మాట్లాడాడు కదా, రేపు వచ్చి మాట్లాడతాడు, గట్టిగా ఇస్తాడు, ఎవ్వరు ఏం మాట్లాడరు, ఓకేనా. ఏంటంటే సోషల్ మీడియాలో మీరు పెట్టుకోవడం తప్ప సోషల్ మీడియా తగ్గిస్తున్నారు. పెద్ద వాళ్ళు చూడటం లేదు. కాబట్టి సోషల్ మీడియా మిత్రులు కూడా పనికొచ్చేవి పెట్టండి, ఇంపార్టెంట్ పెట్టండి, ఓకేనా. చిన్నవి పెట్టద్దని కోరుకుంటున్నాను అన్న, ఓకేనా. థ్యాంక్ యూ.